గైస్ ఈ వీడియోలో మనం పోకో X6 Pro మొబైల్ అసలు ఎంత ప్రైస్ పెట్టారు, ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అసలు ఈ మొబైల్లో గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మెయిన్లీ ఇది మొబైల్ వచ్చేసరికి మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే మొబైల్ అయితే లభిస్తుంది. అసలు ఇందులో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మొత్తం టోటల్గా మీకు షేర్ చేసుకుంటాను ఈ వీడియో ద్వారా. అయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. గైస్ ఇంక ఈ మొబైల్ మెయిన్లీ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో మీ ప్రాసెసర్ వచ్చేసరికి ఇందులో చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు మీడియాటెక్ సంబంధించినటువంటి మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ అయితే అల్ట్రా ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి ఈ ప్రాసెసర్ మీకు గేమింగ్ పరంగా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. మనకి చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇది మీకు గేమింగ్ పరంగా మీకు 90 FPS అయితే మీకు ఎటువంటి గేమ్స్ అయితే మీకు చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మీకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఓవరాల్గా వచ్చేసరికి మీకు గేమింగ్ కోసం మొబైల్ చూస్తున్నట్టయితే ఇది మీకు చాలా మంచి గేమింగ్ మొబైల్ అనమాట. మనకి ఆ ప్రైస్కి అయితే మనకి ఇంకా ఈ మొబైల్ ప్రాసెసర్ Antutu స్కోర్ గురించి మాట్లాడుకుంటే 1.4 మిలియన్ దాకా అయితే స్కోర్ చేసింది అనమాట. మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మీకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. మనకి ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్ అయితే యూస్ చేయడం జరిగింది. 1.5K AMOLED డిస్ప్లే, ఫుల్ HD కాదు, 1.5K AMOLED స్క్రీన్ అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు డిస్ప్లే పరంగా మీకు చాలా మంచి డిస్ప్లే అనేది యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి పోకో X6 సిరీస్లో X సిరీస్లో మనకి ఫస్ట్ టైం అనమాట మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఈ మొబైల్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. మీకు ఫస్ట్ మొబైల్ అనమాట మనకి X సిరీస్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే తీసుకురావడం అనేది. దాంతోపాటు ఇందులో మెయిన్లీ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో మెయిన్లీ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్తో అయితే మొబైల్ అయితే లభిస్తుంది. మీకు 16 మెగాపిక్సెల్ వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే మొబైల్ అయితే లభిస్తుంది. మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. మీకు ఈ అంటే మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే మనకి రెండు కూడా మీకు ఈ మొబైల్ అయితే 4K వరకు అయితే మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మనకి స్టెబిలైజేషన్లో మనకి 4K వరకు అయితే మనం రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది అనమాట. మనకి దాంతోపాటు మనకి ఇందులో డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుందన్నమాట. మనకి హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ కూడా అయితే మనకి మొబైల్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేస్తే మాత్రం స్పీడ్ ర్యామ్ అండ్ స్పీడ్ స్టోరేజ్ అయితే మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, దాంతోపాటు మనకి ఇది UFS 4.0 టెక్నాలజీతో అయితే మొబైల్ అయితే లభిస్తుంది. మీకు చాలా మంచి స్టోరేజ్ అనమాట. మనకి ఇది 4.0 టెక్నాలజీ అనేది మీకు చాలా స్పీడ్ స్టోరేజ్ అని చెప్పొచ్చు. మనకి ర్యామ్ కూడా మీకు LPDDR5X ర్యామ్ అనేది చాలా స్పీడ్ స్టోరేజ్ అండ్ స్పీడ్ ర్యామ్తో అయితే మొబైల్ అయితే లభిస్తుంది. ఓవరాల్గా వచ్చేసరికి మీకు ఈ మొబైల్ అయితే మనకి 3.5mm ఆడియో జాక్ అయితే చూడడానికి అయితే ఉండదు, IR బ్లాస్టర్ అయితే ఉంటుంది అనమాట. మనకి మొబైల్ వచ్చేసరికి NFC సపోర్ట్ ఉంటుంది. ఇంకా బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో 5000 mAh బ్యాటరీ, దాంతోపాటు మనకి ఇది 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి బాక్స్లోనే మనకి 67 వాట్ ఫాస్ట్ ఛార్జ్ అనేది వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి ఇంకా డిజైన్ పరంగా వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు గ్లాసీ ఫినిష్ డిజైన్తో అయితే మొబైల్ అయితే లభిస్తుంది. మీకు సైడ్ వచ్చేసరికి మీకు పాలికార్బోనేట్ బాడీతో అయితే మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి టోటల్గా మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూడడానికి అయితే మీకు 4 కెమెరాస్ లాగా అయితే కనబడతాయి, కాకపోతే మీకు 3 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మీకు ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట మనకి ఈ మొబైల్లో. గైస్ ఇంక ఈ మొబైల్ అసలు గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసేద్దాం. ఈ ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో F5 మొబైల్. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి మీకు 7 Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి iPhone 11 అనమాట. మనకి ఇది వచ్చేసరికి మీకు పోకో X6 Pro మొబైల్. ఇందులో వచ్చేసరికి మీకు 90 FPS దాకా అయితే హ్యాండిల్ చేస్తుంది, స్మూత్ 90 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది. మనకి ఇది కూడా సేమ్ మనకి F5 కూడా మనకి స్మూత్ 90 FPS దాకా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మనకి అదే ఐఫోన్ చూసుకుంటే మనకి ఎక్స్ట్రీమ్ దాకా అంటే మనకి 60 FPS దాకా అయితే ఈ మొబైల్ అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మనకి 90 FPS దాకా అయితే మనకి స్మూత్లో అయితే మనకి iPhone 11 అయితే హ్యాండిల్ చేయలేదు. అసలు ఈ మూడింటిని కంపేర్ చేద్దాం. ఇప్పుడు గేమ్ అయితే మనకి చాలా స్మూత్ అయితే ఉందన్నమాట. మనకి 90 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది. మనకి ఇక్కడ ఐఫోన్ చూడొచ్చు మీకు ఎవడు పైన ఉంది కాదు, ఎవడు కింద ఉందో చూసుకోవాలి. హెడ్ కలుగుతుంది. గైస్ ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వేరియంట్ వచ్చేసరికి మీకు 26,999 రూపాయలకి అయితే మనకి వితౌట్ కార్డ్ ఆఫర్స్తో అయితే మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి నా చేతిలో ఉన్నది వచ్చేసరికి మీకు 512GB వేరియంట్ అనమాట. ఇది 12GB ర్యామ్ 512GBతో అయితే వస్తుంది అనమాట. మనకి ఇది వచ్చేసరికి కాకపోతే మీకు బేస్ వేరియంట్ వచ్చేసరికి 26,999 రూపాయలకి అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. కాకపోతే మీకు విత్ కార్డ్ ఆఫర్స్తో చూసుకుంటే మనకి ఇది చాలా మంచి ప్రైజింగ్లో అయితే వస్తుంది. 24,000 రూపాయలకి అయితే మనకి విత్ కార్డ్ ఆఫర్స్తో అయితే మొబైల్ అయితే వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్స్తో తీసుకుంటే మాత్రం గేమింగ్ పరంగా మాత్రం ది బెస్ట్ మొబైల్ నుంచి చెప్పొచ్చు. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు గేమింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే మీరు ఈ మొబైల్ నుంచి ఆడుకోవచ్చు. మీకు గేమింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. మీకు చాలా వరకు అయితే మీకు
చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ఈ ప్రైస్లో మనకి ఇతర మొబైల్స్ అయితే వేరేదైతే ప్రొవైడ్ చేయదు. కానీ మీకు ఈ ప్రైస్లో 24,000 రూపాయలకి వీరు కార్డ్ ఆఫర్స్తో తీసుకుంటే మాత్రం చాలా మంచి ఓవరాల్గా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ అవుతుంది అనమాట మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.